ప్రపంచంలో వివిధ దేశాల మధ్య ఉత్కంఠభరితమైన సంఘటనలు, ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం, ఆర్థిక ఉద్రిక్తతల కారణంగా భారతదేశంలో గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇటీవల కాలంలో గ్యాస్ సిలిండర్ల కొరతగా మారటం, ధరలు పెరుగుదలతో వంటగదుల్లో కష్టాలను సృష్టిస్తుంది. చాలా రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ల కొరత అనేక రంగాలను దెబ్బతీస్తుంది. వంట గ్యాస్ లేకపోవడంతో సామాన్యులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు అనూహ్య మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాంటి ఒక వింత వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. గ్యాస్ కష్టాలు ప్రజల్ని సరికొత్తగా ఆలోచింపజేస్తున్నాయి. గ్యాస్ లేకపోవడంతో కొందరు కరెంట్ స్టవ్లు, ఇండక్షన్లను వాడుతున్నారు. అలాగే కొందరు కట్టెల పొయ్యిని కూడా ఆశ్రయిస్తున్నారు. ఇంకొందరు ఒక వింత పరిష్కారం కనిపెట్టారు. గ్యాస్ లేకపోవడం నేపథ్యంలో కొంతమంది ఐరన్ బాక్స్లను వాడుతున్నారు. ఇంకొందరు వాటర్ హీటర్లు లేదా ఎలక్ట్రిక్ హీటర్ను ఉపయోగించి పప్పు, కూర, చారు వంటి వంటలను తయారు చేస్తున్నారు. నీటిని వేడి చేసే చిన్న ఎలక్ట్రిక్ హీటర్తో పప్పు చారు వండుతున్న వీడియో ఒకటి నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఇది ఒక తాత్కాలిక సృజనాత్మక పరిష్కారంగా మారింది. గ్యాస్ సమస్యలకు ప్రధాన కారణాలు దేశీయ సరఫరా సమస్యలు, గ్లోబల్ ఆర్థిక ఉద్రిక్తత, ఇరాన్ ఇతర గ్యాస్ ఉత్పత్తి దేశాలపై యుద్ధ ప్రభావాలు, రవాణా దిగుమతి పరిమితులను కలిగిస్తున్నాయి. ఈ కారణంగా డీలర్లు సరఫరాను నియంత్రించవలసి వచ్చింది. గ్యాస్ కొరతతో ఇళ్లలో వంట, రెస్టారెంట్ వంట, కాఫీ, చాయ్ వంటి రోజువారీ పనులు అనేకం ప్రభావితమయ్యాయి. ప్రజల సృజనాత్మకత తాత్కాలిక పరిష్కారాలను చూపిస్తున్నాయి. గ్యాస్ లేకపోవడం వలన వంట నిలిచిపోకుండా ఉండే మార్గాలను సాధ్యమని, అయితే భవిష్యత్తులో గ్యాస్ కొరత సమస్యను ఎదుర్కోవడం కోసం సమగ్రమైన ప్రణాళికను రూపొందించడం అత్యవసరం.